ఈ ఏడు వానాకాలం సీజన్లో కురిసిన వర్షాలు కొంతమంది రైతుల్లో ఆశలు చిగురింపజేస్తే మరికొంతమంది రైతులకు ఆందోళన మిగిల్చాయి. చాలా చోట్ల భారీ వర్షాలు, వరదల కారణంగా పంటల సాగు ఆలస్యమైంది. మరికొన్ని చోట్ల అప్పటికే సాగు చేసుకున్న పంటలు వర్షార్పణమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాలతో సీజన్ కాస్త చివరి దశకు చేరుకుంది. అయినా రైతులు సాగు పనులు పూర్తి చేయలేదు. వర్షాధారంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలు జూన్, జూలై మాసాల్లోపు విత్తుకుంటారు రైతులు. మరి ఆగస్టు మాసంలో వర్షాధారం కింద సాగు చేసుకోదగిన ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఆముదం ఒకటి. మరి ఆ ఆగస్టు మాసంలో ఆముదం సాగు ఏ విధంగా చేపట్టాలి? ఏ రకాలు మంచి దిగుబడిని అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఆముదాన్ని ప్రధానంగా సాగు చేస్తున్నాయి. ఆముదం గింజలకు పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనెను పరిశ్రమల్లో, ఔషధ రంగంలో, వివిధ పదార్థాల తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. అందుకే ఈ పంటకు అంతర్జాతీయ గిరాకీ ఏర్పడింది. ఆముదం నూనెను లూబ్రికెంటుగా, ఇంధనంగా వాడటంతో దీనికి మరింత డిమాండ్ పెరిగింది. వీటి గింజల్లో దాదాపు 45-47% నూనె ఉంటుంది. పిండిలో 4.5% నత్రజని, 1.75% భాస్వరం, 1.5% పొటాష్ ఉండడం వల్ల సేంద్రియ ఎరువుగాను వాడతారు. అంతేకాకుండా ఈ పిండిలో ప్రత్యేకంగా ఉండే రెసిన్ అనే టాక్సిన్ వల్ల నులిపురుగులను సమర్థంగా నివారించవచ్చు. వివిధ పంటల్లో, నర్సరీల్లో ఆముదాన్ని ఎర్ర పంటగా సాగు చేస్తారు. అరటి, బొప్పాయి, చెరకు పంటల చుట్టూ గాలి నిరోధకంగా ఆముద పంటను సాగు చేస్తారు. తద్వారా సాగు ఖర్చుతో పోల్చితే నికరాదాయం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో కిలో గింజల ధర 38-41 రూపాయలకు తగ్గకుండా ఉంటుంది. గింజలకు పురుగు పట్టదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వెసులుబాటు ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో పంటల సాగు ఆలస్యమైనప్పుడు ఆముదం పంటను ఆగస్టులో విత్తుకోవచ్చు. వేరుశెనగతో పోలిస్తే మనకిప్పుడు ప్రత్యామ్నాయ పంటలు చాలా వచ్చాయి. అందులో ప్రధానమైనది కంది, ఆముదం. మీరు వేరుశెనగలో అయితే మీకు దాదాపు పెట్టుబడి విత్తనానికే దాదాపు ఎకరాకు 10,000 పెట్టాల్సి వస్తుంది. అదే మీకు ఆముదం పంట వేసుకున్నట్లయితే ఎకరాకు మనకు ఒక ప్యాకెట్ సీడ్ అంటే 2 కేజీల సీడ్ సరిపోతుంది. అది దాదాపు 500 రూపాయల ఖర్చుతో ఉంటుంది. అంటే దాదాపు మీరు వేరుశెనగలో 1/10 వంతు విత్తన కాస్ట్ను, అంటే విత్తన రేటును, విత్తన ధరను తగ్గించుకోవచ్చు. అక్కడే మన రైతు సగం పెట్టుబడికే మనకు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే ఆముదం పంటలో ధర చాలా స్థిరంగా ఉంటుంది. ఈ వేరుశెనగ పంటలో మార్కెట్లో ధరలు అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇదే ఆముదంలో అయితే ఉండదు. అయితే ఒక్కటే సమస్య ఏమంటే ఆముదంలో మనకు మేత ఒకటే సమస్య. దీన్ని అధిగమించడానికి ఆముదంలో అంతర పంటగా మనకిన వేరుశెనగ వేసుకోవడం కానీ, లేదంటే అలసందలు ఇట్లా వేసుకుంటే దాన్ని కూడా అధిగమించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఆముదం 90 రోజులైన తర్వాత దాంట్లో కూడా ఉలువ చల్లుకున్నా కానీ మనకు మేత అనేది వస్తుంది. కాబట్టి ఆ విధంగా సమస్య అధిగమించవచ్చు. తర్వాత ఏంటంటే ఈ వేరుశెనగకు పందులు కానీ, జింకల బెడద విపరీతంగా ఉంటుంది. ఆముదానికి అటువంటి ఏ సమస్య ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు కోత కోసేటప్పుడు వర్షాలు ఎక్కువైనాయంటే మనకు వేరుశెనగ అనేది మొలకలు రావడము, పనికి రాకుండా పోతుంది. అదే ఆముదం మళ్ళీ వర్షం పడిన తర్వాత కంకి కొద్దిగా ఎండిన వెంటనే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. మొలక ఎత్తడం అనేది రాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కాబట్టి మనకు వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు మొదటి కంకి 90 రోజుల్లో వస్తుంది. 90 రోజుల్లో వచ్చిందంటే మనకు దాదాపు మొదటి కంకిలోనే మనకు వేరుశెనగకి ఎంత ఆదాయం ఉందో అంతే వస్తుంది. అంతేకాకుండా మళ్ళీ తదుపరి వర్షాలు పన్నా ఏదైనా మనకు రైతుకు ఫామ్ ఫారం ద్వారా 1 లేదా 2 తల్లి ఇచ్చుకుంటే 2 లేదా 3 కంకులు రావడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు మనకు వేరుశెనగ పోలిస్తే మంచి దిగుబడి అనేది వస్తుంది. అయితే మేత ఒకటే దీంట్లో సమస్య. దాన్ని అధిగమించడానికి వేరే అంతర పంటలైనటువంటి అలసంద కానీ, పెసరలు కానీ వేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. దీంట్లో మంచి అవకాశం కూడా ఉంది. మార్కెట్ ధరలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వేరుశెనగకైతే ఏ విధంగా అయితే యాంత్రీకరణ వచ్చిందో ఆముదంలో కూడా ప్రతి ఆపరేషన్ చేయడానికి కూడా యాంత్రీకరణ అయింది. అంటే విత్తనం వేసేటప్పటి నుంచి విత్తనం వేయడము, కలుపు తీయడము, తేమ సంరక్షణ సాళ్ళు వేయడము, కోత ఒకటి ఇంకా ఆముదంలో
మెకనైజేషన్ రాలేదు, అది కూడా త్వరలో రాబోతుంది. నీరు బాగా ఇంకే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, గరప, నీరు నిలువ ఉండే నేలల్లో పంట వేయకూడదు. పంట విత్తిన తర్వాత 40 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. గుంటుకతో వరుసల మధ్య అంతర కృషి చేయాలి. సాధారణంగా ఆముదాన్ని వర్షాధారంగా పండిస్తారు. అయితే బెట్ట పరిస్థితుల్లో నీటి వసతి ఉంటే 1 నుంచి 2 తడులు ఇస్తే 15 నుంచి 20% దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వాళ్ళు ఆల్రెడీ మనకు మంచి మేలైనటువంటి హైబ్రిడ్ వంగడాలను ఉన్నాయి. అందులో ప్రధానమైతే ICH 66 అనే రకము, ఇది తర్వాత DCH 519. ఈ 2 రకాలు కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు, బెట్టకు తట్టుకుంటాయి. మనకు మంచి ICH 66 అనేది కొత్తగా రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలోనే భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం. దాని ద్వారా మేము కూడా జిల్లాలో దాదాపు ఒక 300 రైతుల వరకు కూడా ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు అంటారు, అంటే ఫ్రంట్ లైన్ డిమాన్స్ట్రేషన్ ద్వారా రైతులకు ఇచ్చి వాళ్ళ పొలాల వేసి వాళ్ళకు అవగాహన కల్పించడానికి. ముఖ్యంగా ఆముదంలో కానీ కందిలో కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతు వర్షం పడిన వెంటనే విత్తనం కావాలనుకుంటాడు. దానికోసం ప్రైవేట్లో మార్కెట్ మీద డిపెండ్ అవుతున్నారు. అక్కడ విత్తనాలు కూడా కొంచెం కల్తీ రావడం అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇట్లా మనం నమ్మకమైనటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే మంచి ఆముదం విత్తనాలు వేసుకుంటే మంచి దిగుబడులు రావడానికి ఉంటాయి. తర్వాత ఈ 2 రకాలు ICH 66 కానీ DCH 519 మంచి రకాలు, మీకు మంచి దిగుబడి కూడా వస్తుంది. దాదాపు గత సంవత్సరం మేము అనంతపురంలో వివిధ గ్రామాల్లో ఈ వెరైటీని కూడా ఇవ్వడం జరిగింది, హైబ్రిడ్ని ఇవ్వడం జరిగింది. ICH 66 రకం. ఇది దాదాపు కంకి వర్షాధారం కిందనే 1/2 మీటర్ పైన మొదటి కంకి రావడం జరిగింది. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ ఆముదం పంట ఎర్ర నేలల్లోనూ నల్ల నేలల్లో రెండిట్లలో వేసుకోవడానికి అనుకూలమే. ఎర్ర నేలల్లో అయితే వరుసకు 3 అడుగులు, మొక్కకు వచ్చేసి 2 అడుగులు వేసుకోవాలి. అదే నల్లరేగడి నేలల్లో బాగా 1 మీటర్ లోతు నేలలో అయితే వరుసకు 6 అడుగులు, మొక్కకు 2 అడుగులు పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుంది. అంతేకాకుండా రైతులు ఇప్పుడు చిన్న ట్రాక్టర్తో సేద్యం చేసుకోవడానికి అనువుగా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. దాదాపు 1.5 మీటర్ పెట్టి, అయితే మొక్కకు మధ్య దూరం పెట్టాలి. ఇసుక నేలల్లో వస్తుంది, నల్లరేగడి నేలల్లో, ఎర్ర నేలల్లో కూడా పండించడానికి ఇది అనుకూలమైన పంట. ఆముదంలో క్రాంతి, హరిత, DCS 107, జ్యోతి, GC3 రకాలు, DCH 177, YRCH 1, GCH 4, 6, 7, ICH 66, RCH 1 రకాలు సాగు చేయొచ్చు. ఆముదం పంటను 90 x 60 సెంటీమీటర్ల ఎడంగా విత్తుకోవాలి. ఆలస్యంగా ఆగస్టులో విత్తే ఆముదం పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన విధంగా ఎరువులను అందించడం వల్ల చక్కటి ఫలితాలను పొందొచ్చు. అలాగే ఆముదం పంటే కాకుండా సజ్జ, జొన్న, రాగి, కంది, అలసంద, ఆనప, కొర్ర, అండుకొర్రలు విత్తుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది.